హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. బైపీసీ స్టూడెంట్స్ అంటే బైపీసీ స్ట్రీమ్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉందండి. ఏంటంటే ఇప్పుడు 12th నుంచి బైపీసీ స్ట్రీమ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్స్ అనేది జరుగుతున్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ కౌన్సిలింగ్‌లో ఒక కొత్త ఆపర్చునిటీ అయితే బైపీసీ స్టూడెంట్స్‌కి వచ్చిందండి. సో ఆపర్చునిటీ ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ గనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. ఓకేనా? సో బైపీసీ స్టూడెంట్స్‌కి అగ్రికల్చర్ బీటెక్‌లో ఎంట్రీ అయితే ఉందండి ఇప్పుడు. సో ఈ ఇయర్ నుంచి కొత్తగా అయితే స్టార్ట్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ కూడా వచ్చేసాయన్నమాట. సో ఇంతకుముందు మనం అగ్రికల్చర్ బీటెక్ ఎంపీసీ స్టూడెంట్స్‌కి మాత్రమే ఉండేదన్నమాట. అంటే ఇది బేసిక్‌గా 4 ఇయర్స్ కోర్స్ అండి. సో ఈ అగ్రికల్చర్ బీటెక్ ఎవరు చేస్తారంటే ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్ మాత్రమే చేస్తున్నారు ఇంతకుముందు. సో ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే బైపీసీ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఈ ఏజీ బీటెక్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. సో ఏ కాలేజ్‌లో మనకి ఈ అప్లై చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఏ కాలేజ్‌లు అంటే మనకి బేసిక్‌గా 2 కాలేజెస్‌కైతే మనకి అప్రూవల్ వచ్చిందండి. సో ఏదంటే ఎన్టీఆర్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కాలేజ్ బాపట్ల. సో బాపట్లలో మనకి ఎంపీసీకి 21 సీట్స్ అయితే అలొకేట్ చేశారండి. సో ఈక్వల్‌గా బైపీసీకి కూడా 21 సీట్స్ అయితే అలొకేట్ చేశారనమాట. సో ఇంతకుముందు ఓన్లీ ఎంపీసీ మాత్రమే ఉండేదనమాట. ఇప్పుడు బైపీసీ వాళ్ళకి కూడా ఏజీ ఇంజినీరింగ్ అనేది చేసుకోవచ్చనమాట. అంటే అగ్రికల్చర్ ఇంజినీరింగ్ అనేది బైపీసీ స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకి 12th నుంచి స్టార్ట్ అవుతుంది కదా కౌన్సిలింగు. సో ఈ కౌన్సిలింగ్‌లో మీరు ఈ కాలేజ్‌లో కూడా మీరు సీట్ పెట్టుకోవచ్చనమాట. ఓకేనా? సో అలానే ఇంకో కాలేజ్ కూడా ఉందండి. ఏదంటే ఏజీ ఇంజినీరింగ్ కాలేజ్ మడకశిరలో కూడా మనకి సీట్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఈక్వల్‌గా ఎంపీసీకి 15 సీట్లు అయితే ఉన్నాయి. బైపీసీకి కూడా 15 సీట్లు అయితే ఈక్వల్‌గా అయితే వీళ్ళు అలొకేట్ చేశారు. ఎంపీసీకి, బైపీసీకి సేమ్‌గా. ఓకేనా? సో ఇప్పుడు దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అంటే బైపీసీ స్ట్రీమ్ సంబంధించిన కౌన్సిలింగ్ అనేది మనకి 12th నుంచి మనకి ఎప్పటి వరకు 13th వరకు అయితే టైం ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోండి. 13th నుంచి 18th వరకు ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందనమాట. సో ఆన్లైన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 14th నుంచి 19th వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో వెబ్ ఆప్షన్స్‌లో మనకి ఈ కాలేజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో మీరు ఈ కాలేజెస్ కూడా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో అగ్రికల్చర్ ఇంజినీరింగ్ చేద్దామని బైపీసీ స్టూడెంట్స్ కొంతమంది చాలామంది అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారండి. సో వాళ్ళ కోసం గవర్నమెంట్ నుంచి మనకి ఇది ఒక అనౌన్స్‌మెంట్ అయితే వచ్చిందనమాట. సో దీన్ని బాగా యుటిలైజ్ చేసుకొని మీరు ఈ 2 కాలేజీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్‌లో మీరు పెట్టుకోండి. ఓకేనా? ఆగస్ట్ 17th మనకి లాస్ట్ డేటు రిజిస్ట్రేషన్‌కి ఫీ పేమెంట్ సంబంధించిన లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఈ లోపు రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ చేయండి. వెబ్ ఆప్షన్స్ అనేది కంప్లీట్ చేసేసుకోండి. ఎవరైతే ఏజీ ఇంజినీరింగ్‌కి ఇంట్రెస్టెడ్ ఉన్నారో అంటే అగ్రికల్చర్ ఇంజినీరింగ్ చేద్దామని బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో సో వాళ్ళ కోసం ఈ 3 స్టెప్స్ అయితే మీరు కొంచెం జాగ్రత్తగా మీరు స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ చేసుకున్నట్టయితే మీకు కంపల్సరీ ఏజీ ఇంజినీరింగ్‌లో మీరు సీట్ అనేది సంపాదించొచ్చు అనమాట. ఏంటంటే మీరు 17th లోపల రిజిస్ట్రేషన్ పార్ట్ అండ్ ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసుకోండి. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వెరిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! సో ఆ పార్ట్ అనేది కంప్లీట్ చేసేయండి. వెరిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసేయండి. సో ఆ పార్ట్ అంతా కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ర్యాంక్ తగ్గట్టుగా అంటే మీరు వెబ్‌సైట్‌లో మీకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టుగా మీరు కేటగిరీ కూడా ఉంటది కదా! సో ఆ కేటగిరీ, ఈ ర్యాంకు ఈ రెండిటికి తగ్గట్టుగా మీరేం చేస్తారంటే బాపట్ల, మడకశిరలో మనకి ఏజీ ఇంజినీరింగ్ సీట్స్ అయితే ఇచ్చారు. బైపీసీ స్ట్రీమ్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు ఆ స్ట్రాటజీ తగ్గట్టుగా మీరు ఈ 2 కాలేజెస్‌లో మీరు ఏజీకి పెట్టుకోవచ్చనమాట ఆప్షన్‌లో, వెబ్ ఆప్షన్స్‌లో. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఈ 2 కాలేజ్‌లో పెట్టుకోండి. మీకు ఏజీ ఇంజినీరింగ్‌లో సీట్ అయితే కంపల్సరీ వస్తుందనమాట. ఓకేనా? సో ఇదండి ఓవరాల్‌గా బైపీసీ స్ట్రీమ్‌కి అగ్రికల్చర్ ఇంజినీరింగ్ సంబంధించిన కోర్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చనమాట. సో ఇదండి ఓవరాల్‌గా బైపీసీ స్టూడెంట్స్ సంబంధించిన ఏజీ బీటెక్‌లో ఎంట్రన్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.